కూడా ఇక్కడికి వచ్చిన పాత్రికేయ సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గ్రామ సభల ద్వారా దాదాపుగా 9,368 పంచాయతీల నుంచి గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేసి హోమ్ మినిస్ట్రీకి ఆ తీర్మానాలు పంపించిన ఆ పంచాయతీలకు సంబంధించిన ప్రతి సోదరుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సమైక్యంగా ఉంచండి అంటూ 48 గంటల పాటు వేల మంది కార్యకర్తలు అరెస్టులు అవుతా ఉన్నా కూడా పోలీస్ జులుంను తట్టుకొని అరెస్టులు అయినా కూడా పర్వాలేదు అని చెప్పి రోడ్లెక్కి రహదారుల దిగ్బంధం చేసిన ఆ ప్రతి సోదరుడికి చేతులు జోడించి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సహకరించిన అన్ని వర్గాలకు సహకరించిన ప్రజలకు కూడా చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇవాళ రకరకాలుగా పేపర్లలో చూసాం. జయరాం రమేష్ నివేదికలట, ఆ నివేదికలట, ఈ నివేదికలట, రకరకాలుగా రోజుకొక నివేదిక, రోజుకొక లీక్ పేపర్లలో రోజు చూస్తూనే ఉన్నాం. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది వీళ్ళు చేస్తున్న తీరును చూస్తూ ఉంటే. వితిన్ మినిట్స్, వారానికి అటు ఇటుగానే తిరక్కముందే ఏకంగా పరిష్కారాలు చూపించేసేస్తున్నారు. ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు అని అంటే, ఓట్లు సీట్లు మాకు కావాలి, వాటి కోసం మీ నెత్తిన ఏదో వేసేస్తాం, ఆ తర్వాత మీ చావు మీరు చావండి అన్నట్టుగా మా నెత్తిన రుద్దేస్తున్నారు. నిమిషాల్లో పరిష్కారాలు చూపించేస్తున్నారు. ఆ పరిష్కారాలు ఎలా ఉన్నాయని అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇవాళ పేపర్లలో చదివా, జయరాం రమేష్ గారి నివేదికట. జలవనరుల శాఖ మంత్రి అధ్యక్షతన ఒక మండలి పెడతారట. వాటిలో 2 ముఖ్యమంత్రులు ఉంటారట, 2 రాష్ట్రాలకు సంబంధించి. 2 రాష్ట్రాలకు సంబంధించిన సెక్రటరీలు కూడా ఉంటారట. నేను ఒక్కటి అడగదలుచుకున్నా, ఆ మండలి కింద బోర్డులు వేస్తారట, మన రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేకంగా ఇది పెడతారట. నిజంగా నేను అడగదలుచుకున్నా, ఇవాళ దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఎందుకు దేశంలో 28 రాష్ట్రాల్లో ఎవరికీ లేనిది మా రాష్ట్రంలో మాత్రమే ఎందుకు తీసుకొచ్చే కార్యక్రమం చేయాలనుకుంటున్నారు అని? ఎందుకు మీ మండలి అని మీరు చెప్తున్న ఈ కార్యక్రమం ఎందుకు పైన కృష్ణానది మహారాష్ట్ర నుంచి మహారాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత, కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపూర్ డ్యాము నిండిన తర్వాత, ఆ తర్వాతనే మన రాష్ట్రానికి ఐక్యంగా ఉన్నప్పుడే నీళ్లు వదిలే పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు ఇటువంటి మండలి ఆ పై రాష్ట్రాల్లో ఉన్న మహారాష్ట్రకు, ఆ కర్ణాటకకు కూడా పెట్టి మా రాష్ట్రానికి సరైన నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి నేను ప్రశ్నించదలుచుకున్నా. అక్కడేమో పెట్టరు, మండళ్ళు పెట్టరు, బోర్డులు ఆలోచన చేయరు. ఇవాళ బోర్డులు ఉన్నాయి, ట్రిబ్యునల్లు ఉన్నాయి. కానీ మా పరిస్థితి ఏమిటి అని అంటే, పైన మహారాష్ట్ర దయదలిస్తే, ఆ తర్వాత కర్ణాటక దయదలిస్తే కానీ కిందికి నీళ్లు వదలని పరిస్థితి, అందాక కాచుకుని వేచి ఉండాల్సిన పరిస్థితి మాది. దానితోడు దీనికి అంతా సరిపోదని ఇవాళ కొత్తగా
మన రాష్ట్రానికి మాత్రమే ఎక్కడా లేనట్టుగా మండలంట, దాని కింద బోర్డులట. అంటే దాని అర్థం ఇక మిగులు జలాల మీద మనం కట్టే ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా శూన్యం అన్నమాట. అంటే దాని అర్థం పై రాష్ట్రాల్లో ఏమో ప్రాజెక్టులు కట్టుకోవచ్చు, పై రాష్ట్రాల్లో ఏమో అన్ని విధాలుగా వాళ్ళ నీళ్లు వాడుకోవచ్చు. మన రాష్ట్రాల్లో మాత్రం ఈ మండలి ఉంటుంది కాబట్టి, ఈ మండల ఆధ్వర్యంలో అన్ని జరుగుతాయి కాబట్టి ప్రాజెక్టులు కట్టుకోకూడదు. రైతన్న పూర్తిగా రాష్ట్రం ఎడారి అయిపోతా ఉన్నా చూస్తూ ఊరుకొని ఉండాలి. నిజంగా వీళ్ళు ఇస్తున్న ఈ లీకులు చూస్తూ ఉన్నప్పుడు గుండె తరుక్కుపోతుంది. నిజంగా నేను ఇంకొకటి కూడా అడగదలుచుకున్నా. ఇవాళ ఇంతగా జరుగుతూ ఉన్నాయి, రాష్ట్రాన్ని ఎక్కడా లేని విధంగా, ఎప్పుడు కని విని ఎరగని విధంగా విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. 272 స్థానాలు గన ఉండి ఢిల్లీలో అధికారంలో ఎవరైనా ఉంటే వాళ్ళ తర్వాత అధికారంలో ఉన్నప్పుడు వాళ్లకు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే వాళ్ళకు రాదు అని వాళ్ళకు అనిపిస్తుందో, ఆ ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఆ రాష్ట్రం ఇక ఎట్టాగో మనకు రాదని చెప్పి అడ్డగోలుగా వాళ్ళు విడగొట్టేసే కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడుతున్నారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంతో జరుగుతూ ఉంది కార్యక్రమం. ఇక ఆంధ్ర రాష్ట్రంతోనే ఆగిపోదు. అధికారంలో ఉన్న వాళ్ళు ఈ అధికారాన్ని ఉపయోగిస్తారు. మిగిలిన ఏ రాష్ట్రాల్లో అయినా కూడా ఎక్కడెక్కడైతే వాళ్ళు వీక్గా ఉన్నారు, బలం సరిపోదు అనుకున్నప్పుడు ప్రతి చోట కూడా అధికారంలో ఉన్న వాళ్ళు ఆ 270 స్థానాలు మాయే కదా అని చెప్పి రాష్ట్రాలను అడ్డగోలుగా విడగొడుతూ పోతారు. చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ నేను అడగదలుచుకున్నా, అయ్యా ఇప్పటికీ మించిపోయింది లేదు, ఇప్పటికీ కూడా మించిపోయింది లేదు. కళ్ళు తెరువు, చరిత్రహీనుడిగా మిగిలిపోవద్దు. సమైక్యంగా ఉండేదానికోసం లెటర్ ఇవ్వు. విభజనకు అనుకూలంగా నువ్వు ఇచ్చిన లేఖను వెనక్కి ఇప్పటికైనా తీసుకో అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ గట్టిగా అడగదలుచుకున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళం ఏకం కావాలి. రాష్ట్రం మొత్తం మీద ఒక్కటైతేనే ఇది ఆపగలుగుతాం. చరిత్రహీనులుగా మిగిలిపోవద్దండి అని చెప్తున్నా. కిరణ్ కుమార్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా మోసం చేయొద్దండి, నష్టపోయే పరిస్థితి ఉంది, దారుణంగా ఉన్నాం, మోసం చేయొద్దండి అని చెప్పి ఆయనను కూడా చాలా ఇదిగా రిక్వెస్ట్ చేస్తున్నా. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్కు వస్తారా రారా రమ్మని చెప్పి ఒక లెటర్ నాకు ఇవాళ వచ్చింది అనుకుంటా. 13వ తేదీ రమ్మన్నారు. ఖచ్చితంగా ఆ మీటింగ్కు మైసూరాడనే పంపిస్తా. పంపించడమే కాదు, సమైక్యంగా ఉంచమని గట్టిగా చెప్పమని చెప్తా. చెప్పమనే కాదు, వారిని 4 తిట్లు తిట్టి గట్టిగా బుద్ధొచ్చేట్టుగా గడ్డి పెట్టి రమ్మని కూడా చెప్తా. నుంచి 16వ తేదీ నుంచి దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు కూడా పోయే కార్యక్రమాలు చేస్తాం. తమిళనాడు నుంచి కలకత్తా దాకా, కలకత్తా మొదలుకొని ఉత్తరప్రదేశ్ మొదలుకొని ఒరిస్సా దాకా కూడా ప్రతి ఇంపార్టెంట్ రాష్ట్రానికి వెళ్తాం. రాష్ట్రాలకు వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా కలుస్తాం, మద్దతు కూడగొట్టే ప్రయత్నం చేస్తాం. ఢిల్లీకి కూడా వెళ్తాం. బీజేపీ దగ్గర నుంచి ఇంపార్టెంట్ పార్టీగా ఉన్న ప్రతి పార్టీని కూడా వైఖరిలో మార్పు తెచ్చుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. కమ్యూనిస్టుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా సహకరించమని కోరుతాం.
16వ తేదీ నుంచి 26వ తేదీ దాకా ఆయా రాష్ట్రాలకు వెళ్తాం, ఢిల్లీకి వెళ్తాం. అందరినీ కూడా ఈ రకమైన పద్ధతిని ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మీరు చూస్తూ ఊరుకున్నారు అని అంటే రేపొద్దున మీ రాష్ట్రాల్లో కూడా ఇదే జరుగుతుంది. ఇవాళ మీరు వ్యతిరేకించకపోతే రేపొద్దున మీ రాష్ట్రాల వైపు వచ్చినప్పుడు, మీ దాకా వచ్చినప్పుడు మీరు వెనక్కి తిరిగి చూస్తే మీకు ఎవరు కనపడరు అని చెప్పి వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం. 26వ తారీఖు నుంచి సమైక్యానికి సంబంధించిన రాష్ట్ర వ్యాప్త టూరు కూడా శ్రీకారం చుడుతున్నాం. 26వ తారీఖు నుంచి జరగబోయే ఆ టూరుకు సంబంధించిన డీటెయిల్స్ రాబోయే రోజుల్లో ఇంకా సుదీర్ఘంగా రూట్ మ్యాప్స్తో సహా సుదీర్ఘంగా కూడా మా ప్రతినిధులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా కూడా ఈ రాష్ట్రానికి చెందిన పార్టీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్కటి కావాల్సిన సమయం ఇది. చరిత్రహీనులుగా మిగిలిపోవద్దండి అని చెప్పి చేతులు జోడించి ప్రతి ఒక్కరిని అర్జిస్తున్నా. దయచేసి కలిసి రండి, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచండి. సమైక్యంగానే ఉంటేనే మనమంతా బాగుపడతాం. దేశంలోనే రెండవ అతిపెద్ద జాతి మనది, హిందీ తర్వాత. మనంతట మనమే విచ్ఛిన్నం అయిపోతే మనల్ని నా తర్వాత పట్టించుకునేవాడు కూడా ఎవడు ఉండడు అన్న సంగతి ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నా. 28 రాష్ట్రాల్లో ఇవాళ మనది 3వ స్థానం. 1,75,000 కోట్ల బడ్జెట్తో ఇవాళ 3వ స్థానంలో మనం ఉన్నాం. వెనకడుగు వేస్తే, తాస్కారం చేస్తే, విచ్ఛిన్నం అయిపోతే మన భవిష్యత్ అంధకారం అవుతుంది అన్న సంగతి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున అందరినీ కూడా ప్రార్థిస్తున్నా. ఏం చెప్పాలి తల్లి, వాళ్ళు ఇష్టం వచ్చింది రోజు చెప్తారు. ఈరోజు చెప్పే మాట రేపు పొద్దున చెప్పరు, రేపు పొద్దున చెప్పే మాట ఇంకో రోజు చెప్పరు. ఆ దిగ్విజయ్ సింగ్ని గట్టిగా కాలర్ పట్టుకొని అడగగలిగితే అడుగు. డెఫినెట్గా ఉంటుందమ్మా, డెఫినెట్గా ఉంటుంది. సమైక్యం చాటుతూ ఓదార్పు కుటుంబాలను పరామర్శిస్తూ ఖచ్చితంగా సాగుతుందమ్మా. కానీ ఐల్ టేక్ 2-3 క్వశ్చన్స్, అంతకన్నా ఎక్కువ వద్దమ్మా. కానీ కోర్టుకు వేసేం కదమ్మా, రాకుండా పోతుందంటారా? కరెక్టే, సిబిఐ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకటే కాబట్టి అడ్డుపడతారు. కానీ న్యాయస్థానాలు కాస్త వీళ్ళ చేతుల్లో లేవని చెప్పి నేను విశ్వసిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఇస్తారని నమ్మకం ఉంది. రిలవెంట్ క్వశ్చన్స్ ఏదైనా అడిగితే, ఏదైనా చెప్తే బాగుంటుంది. ఏదంటే అది తిక్క క్వశ్చన్స్ అన్నీ అడుగుతా పోతా ఉంటే, నేను చెప్పడం మొదలు పెడతా ఉంటే మీనింగే పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది.